ఒరే మాయా ఒరే మాయా ఒరే మాయా ఈ పోస్ట్ నిజమేనా? రేయ్ ఇవన్నీ నమ్మావనుకో నువ్వు కూడా ఇలాగ పోస్టులు పెట్టుకొని బతకాలి. అది కాదురా. అయినా అలా భూమి తిరుగుతుంది కాబట్టి మనం అందరం సక్రమంగా ఉన్నాం. చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదారా నువ్వు? మాయా నీకు తెలుసు కదరా, అప్పుడు నాకు గుండెపోటు వచ్చి నేను రాలేదని. ఏసయ్యా రే, ఇంకొకసారి గుండె నొప్పి గుద్దు నొప్పి అన్నావంటే గుద్దు మిద్దంతా అని యాదవ ఏమనుకున్నావా? సొల్లా పడుకో. తిడతావిట్రా? పడుకో. తాగుపోతే సావదే. ఏరా ఒరే నీ అబ్బా, రాత్రి దాని బీరు బాటిల్ ఎక్కడ పెట్టినవరా? బీర్ బాటిల్ పైన. కొంచెం ఉంటే నా నెత్తి పగలేదు. క్లీన్ చేయి. సారీ. క్లీన్ చేయి. ఏమైంది? నిత్యా నిత్య 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 ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ నిత్య, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే ఇప్పుడు ఏంటి? లవ్ యూ నిత్య. బండిది అంత అర్జెంట్ ఏంటి మాయా? మూసుకొని పదరా. ఇంకెంతసేపు? ఛ! అరే నువ్వు రారా. అసలు గొడవ ఎందుకైందిరా? సరదారా సరదా. చెప్పరా. నీకు నిత్య తెలుసా? తెలుసు. నీకు తెలిసిన నిత్య వేరు, నాకు తెలిసిన ఈ నిత్య. ఎలివేషన్ వద్దమ్మా, స్టోరీ చెప్పు. నిత్య ఇక్కడ అమ్మాయి కాదు, హ? తనది శ్రీలంక. నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనలా? ముందు చూడరా. స్టోరీ చెప్పు. 6 months బ్యాక్ 6 months బ్యాక్ అని ఆపేసావే, చెప్పు. నిత్య వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకే. తను కాల్ చేసింది, నేను పిక్ చేయలేదు. ఎందుకలా? అప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. తను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఆఖరి చూపు కూడా దక్కలేదు. దానికి కారణం నేనే అని చెప్పేసి నా మీద కోపం. ఇందాక ఇక్కడ పడేశాను కదా. అదే జరుగుతుంది, యాస్టిస్ అదే జరుగుతుంది. రే రామ్, రే అరే ఏంట్రా నీ గోలా? రే అదే జరుగుతుందిరా. నాకు యాస్టిస్ కళ్ళ వచ్చినట్టే జరుగుతుందిరా. కళ ఏంటి? ఏం జరుగుతుందిరా? రాత్రి నాకు కళ్ళ వచ్చిందిరా. ఆ కళ్ళ వచ్చినట్టే మనం నిత్యాన్ని కలవడానికి వెళ్ళాం, కానీ అక్కడ నిత్య లేదు. వచ్చేటప్పుడు నేను బీర్ బాటిల్ చేత అటుపక్క వేసానా, కానీ అది ఇటుపక్క ఉందిరా. అయితే ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు ఏంట్రా కాదురా, మనం ఏదో ఒక లూపులో ఇరుక్కుపోయాంరా. లూపా? లూప్ అంటే ఒక విషయం అదే పదే పదే తెలిసిన విషయం పదే పదే జరగడానికి లూప్ అంటాంరా. కానీ ఇక్కడ అదే జరుగుతుందిరా. అరే మనం ఏదో ఒక లూప్ లో ఇరుక్కుపోయాంరా. నువ్వు దాగింది ఒక్క బీర్రా, ఎందుకు నా పొద్దున సతాయిస్తున్నావు? అరే నేను నీకు ప్రూవ్ చేస్తాను, నేను నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫ్రంట్ రూమోడ్ వస్తాడు, ఆ ఫ్రంట్ రూమోడ్ సౌండ్ వస్తుంది, వాళ్ళు లాక్ వేసుకుంటాడు, నువ్వు వెళ్ళిపోతాడు కానీ నువ్వు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చూడు చూడు. హాయ్ చెప్పానా వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు రా అని. ఆగా ఇప్పుడు టైం ఎంత?
పన్నెండు. మరి ఇదే టైం కదా వాడు రోజు బయటికి వెళ్ళేది. ఇందులో ఏముందిరా? అరే రా, అరే నీకు బుర్ర పోయింది, నన్ను సతాయించక అర్థమైందా? నేను నిత్య ఫోన్ చేయాలి. అరే నీకు ఎలా చెప్పాలరా? ఇప్పుడే వస్తాను. అరే మళ్ళీ ఇక్కడికి వచ్చానేంట్రా? కన్ఫర్మ్ రా, అదే జరుగుతుందిరా. రే రామ్. అబ్బా ఏంట్రా? అరే నేను ఇప్పుడు స్టెప్స్ ఎక్కాను రా, మళ్ళీ అదే ఫ్లోర్ కి వచ్చాను రా. అరే నేను చెప్పాను కదా ఒక లోపల ఇరుక్కుపోయామని. అరే ఈ ఫోన్ లో సిగ్నల్ కూడా లేదురా. అవును, ఇప్పుడు ఫోన్ లో సిగ్నల్స్ లేకపోతే అది విచిత్రమా? అరే ఎందుకు నన్ను చంపుతున్నా పొద్దు నుంచి నువ్వు? అరే నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను పైకి వెళ్దామని మెట్లు ఎక్కానా, కానీ మళ్ళీ ఇదే ఫ్లోర్ లో ల్యాండ్ అయ్యాను రా. అరే ఇప్పుడు ఏందిరా నీ బాధ ఏంది? రే 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 రా, నువ్వు రా, నీకు చూపిస్తాను రా. నువ్వు రా. ఎక్కడరా? రారమాయ నువ్వు రా. నిజమే కదరా నువ్వు చెప్పిందంతా? మరి అదే కదరా నేను చెప్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రే నేను బాత్రూంలోకి వెళ్ళి చూస్తా, నువ్వు ఎవరు ఉన్నారో చూడు. ఓకే. రే ఎవరు లేరురా, మన ఇద్దరే ఉన్నావురా. అరే ఏం జరుగుతుందిరా? నేను ఒకసారి కిందికి వెళ్ళి చూసొస్తా. ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. రే నువ్వు చెప్పేది నిజమేరా, నేనే నమ్మలేదు. నువ్వు చెప్పేది నిజమే. అదే కదరా నేను చెప్తుంది. మనం ఏదో లూప్ లో ఇరుక్కుపోయినట్టుందిరా. మళ్ళా అదే జరుగుతుందిరా. రాత్రి ఇదంతా నాకు కల్లో వచ్చిందిరా. అరే రామ్, ఇందాక మనం నిత్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే జరిగిందిరా. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఏం అర్థం కావట్లేదురా, చుట్టూ ఎవడో లేడురా. చెప్పాను కదరా అదే జరుగుతుందిరా. మనం టైం లూప్ లో ఇరుక్కుపోయాంరా. ఓడియమ్మ ఇది కట్టేయలేదా? ఒరే రామ్, మరి ఇక్కడ బుక్స్ లో ఏమన్నా ఉన్నాయేమో ఎతుకుతాను రా. ఎత్తుకు. ఏం యాక్టింగ్ రా, సూపర్ చేసిన తెలుసా యాక్టింగ్. అరే యాక్టింగ్ ఏంట్రా? అరే లూప్ అంటున్నావు, అరే మెట్లు ఎక్కిన అంటున్నావు, దిగిన అంటున్నావు, మళ్ళాడికి వచ్చిన అంటున్నావు. అబ్బా సూపర్ రా. అరే నేను నిజంగా చెప్తున్నాను, మనం ఒక లూప్ లో ఇరుక్కుపోయాం రా. అగో ఇడు మళ్ళా షురూ చేసిండు. అబ్బరే ఆపు. అరే నేను నిజం చెప్తున్నాను రా. ఏందిరా నిజం? నీకు అర్థం కావట్లేదు పిచ్చినా కొడక. రే రామ్, ఏరా? ఒరే నీ అబ్బా, రాత్రి దాని బీరు బాటిల్ ఎక్కడ పెట్టినవరా? కొంచెం ఉంటే నా నెత్తి పగలేదు. క్లీన్ చెయ్యి. సారీ క్లీన్ చెయ్యి. ఏమైంది? నిత్యా నిత్య ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ నిత్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే ఇప్పుడు ఏంటి? లవ్ యూ నిత్య. బండిది అంత అర్జెంట్ మూసుకొని పదరా.
ఛ! అరే నువ్వు రారా. అసలు గొడవ ఎందుకైందిరా? సరదారా సరదా. చెప్పరా. నీకు నిత్య తెలుసా? తెలుసు. నీకు తెలిసిన నిత్య వేరు, నాకు తెలిసిన ఈ నిత్య. ఎలివేషన్లు వద్దమ్మా, స్టోరీ చెప్పు. నిత్య ఇక్కడ అమ్మాయి కాదు, హ? తనది శ్రీలంక. నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనలా? ముందు చూడరా. స్టోరీ చెప్పు. 6 months బ్యాక్ 6 months బ్యాక్ అని ఆపేసావే, చెప్పు. నిత్య వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకే. తను కాల్ చేసింది, నేను పిక్ చేయలేదు. ఎందుకలా? అప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. తను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఆఖరి చూపు కూడా దక్కలేదు. దానికి కారణం నేనే అని చెప్పేసి నా మీద కోపం. ఇందాక ఇక్కడ పడేశాను కదా. అదే జరుగుతుంది, యాస్టిస్ అదే జరుగుతుంది. రే రామ్, రే అరే ఏంట్రా నీ గోలా? రే అదే జరుగుతుందిరా. నాకు యాస్టిస్ కళ్ళ వచ్చినట్టే జరుగుతుందిరా. కళ్ళేంటి? ఏం జరుగుతుందిరా? రాత్రి నాకు కళ్ళ వచ్చిందిరా. ఆ కళ్ళ వచ్చినట్టే మనం నిత్యాన్ని కలవడానికి వెళ్ళాం, కానీ అక్కడ నిత్య లేదు. వచ్చేటప్పుడు నేను బీర్ బాటిల్ చేత అటుపక్క వేసానా, కానీ అది ఇటుపక్క ఉందిరా. అయితే ఇప్పుడు ఏంట్రా? ఇప్పుడు ఏంట్రా కాదురా, మనం ఏదో ఒక లూపులో ఇరుక్కుపోయాంరా. లూపా? లూప్ అంటే ఒక విషయం అదే పదే పదే తెలిసిన విషయం పదే పదే జరగడానికి లూప్ అంటాంరా. కానీ ఇక్కడ అదే జరుగుతుందిరా. అరే మనం ఏదో ఒక లూప్ లో ఇరుక్కుపోయాంరా. నువ్వు దాగింది ఒక్క బీర్రా, ఎందుకు నా పొద్దున సతాయిస్తున్నావు? అరే నేను నీకు ప్రూవ్ చేస్తాను, నేను నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫ్రంట్ రూమోడ్ వస్తాడు, ఆ ఫ్రంట్ రూమోడ్ సౌండ్ వస్తుంది, వాళ్ళు లాక్ వేసుకుంటాడు, నువ్వు వెళ్ళిపోతాడు, కానీ నువ్వు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. చూడు చూడు. హాయ్. చెప్పానా వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు రా అని. ఆగా ఇప్పుడు టైం ఎంత? 12. మరి ఇదే టైం కదా వాడు రోజు బయటికి వెళ్ళేది. ఇందులో ఏముందిరా? అరే రా, అరే నీకు బుర్ర పోయింది, నన్ను సతాయించక అర్థమైందా? నేను నిత్య ఫోన్ చేయాలి. అరే నీకు ఎలా చెప్పాలరా. ఇప్పుడే వస్తాను. అరే మళ్ళీ ఇక్కడికి వచ్చానేంట్రా. కన్ఫర్మ్ రా, అదే జరుగుతుందిరా. రే రామ్. ఏంట్రా? అరే నేను ఇప్పుడు స్టెప్స్ ఎక్కాను రా, మళ్ళీ అదే ఫ్లోర్కి వచ్చాను రా. అరే నేను చెప్పాను కదా ఒక లోపల ఇరుక్కుపోయామని. అరే ఈ ఫోన్ లో సిగ్నల్ కూడా లేదురా. అవును, ఇప్పుడు ఫోన్ లో సిగ్నల్స్ లేకపోతే అది విచిత్రమా? అరే ఎందుకు నన్ను చంపుతున్నావు పొద్దున నువ్వు? అరే నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను పైకి వెళ్దామని మెట్లు ఎక్కానా, కానీ మళ్ళీ ఇదే ఫ్లోర్ లో ల్యాండ్ అయ్యాను రా. అరే ఇప్పుడు ఏంద్రా నీ బాధ ఏంది? చూపిస్తారా? రారమాయ నువ్వురా. నిజమే కదరా నువ్వు చెప్పిందంతా? మరి అదే కదరా నేను చెప్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను బాత్రూంలోకి వెళ్ళి చూస్తా, నువ్వు ఎవరు ఉన్నారో చూడు. ఓకే. ఎవరు లేరురా, మన ఇద్దరే ఉన్నావురా. అరే ఏం జరుగుతుందిరా? ఒకసారి కిందికి వెళ్ళి చూసొస్తా. ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు చెప్పేది నిజమేరా, నేనే నమ్మలేదు. నువ్వు చెప్పేది నిజమే. అదే కదరా నేను చెప్తుంది. మనం ఏదో లూప్లో ఇరుక్కుపోయినట్టుందిరా. మళ్ళా అదే జరుగుతుందిరా. రాత్రి ఇదంతా నాకు కళ్ళ వచ్చిందిరా.
అరే రామ్, ఇందాక మనం నిత్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే జరిగిందిరా. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఏం అర్థం కావట్లేదురా, చుట్టూ ఎవడో లేడురా. ఒరే రామ్, మరి ఇక్కడ బుక్స్లో ఏమన్నా ఉన్నాయేమో ఎతుకుతాను రా. ఎతుకు 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 ఎతుకు. ఏం యాక్టింగ్ రా, సూపర్ చేసిన తెలుసా యాక్టింగ్. అరే యాక్టింగ్ ఏంట్రా? అరే లూప్ అంటున్నావు, అరే మెట్లెక్కిన అంటున్నావు, దిగిన అంటున్నావు, మళ్ళాడికొచ్చినా అంటున్నావు. అబ్బా సూపర్ రా. అరే నేను నిజంగా చెప్తున్నాను, మనం ఒక లూప్ లో ఇరుక్కుపోయాం రా. అగో ఇడు మళ్ళా షురూ చేసిండు. అబ్బరే ఆపు ఆపు ఆపు. అరే నేను నిజం చెప్తున్నాను రా. ఏందిరా నిజం? నీకు అర్థం కావట్లేదు పిచ్చినా కొడక. రే రామ్, ఏమైందిరా? ఒరే నీ అబ్బా, రాత్రి దాన్ని బీరు బాటిల్ ఎక్కడ పెట్టావురా? బీరు బాటిల్ కొద్దిగా అయితే నా నెత్తి పగిలేది. లేదా క్లీన్ చేయి. రే రామ్ రామ్ రామ్, నీకు విషయం చెప్పాలరా. ఏంది? రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. ఆ కళ్ళలో నేను నిన్ను చంపేశాను రా. ఏంది? లేదురా రామ్, ఆ కళ్ళలో నేను నిన్ను చంపేశాను. ఆ కళ్ళు నువ్వు నన్ను చంపినావు? అవునరా, ఇక్కడ ఏదో ఒక లూప్ లో మనం ఇరుక్కుపోయాం రా రామ్. నువ్వు తాగిన ఒక్క బీరుకు నువ్వు ఇట్లా చేయమాకు చెప్తున్నా. అరే రామ్, నేను నిజంగానే చెప్తున్నాను రా, ప్లీజ్ రా అర్థం చేసుకోరా. అరే నేను నిజంగానే బీర్ బాటిల్ పడిపోవడం, చెత్త బయట వేసింది, ఇదంతా నాకు రాత్రి కళ్ళలో వచ్చిందిరా. అరే రాత్రి నువ్వు వింటావా అయినవా? నువ్వు ప్రాంక్ చేయడం ఆపి అర్థమైందా? ప్రాంక్ కాదురా, నేను నిజం చెప్తున్నాను. అరే నేను నిజంగానే చెప్తున్నారా, నువ్వు చచ్చిపోతావురా. నేను తాగడం ఏంటి అడిగాను? పిచ్చి పట్టినా? పిచ్చోడా, పిచ్చి పిచ్చి మందులు తాగి. రే రామ్, రే రామ్, ఏమైందిరా? ఇలా పడ్డావేంట్రా? రే రామ్, రే ఏమైందిరా? రే వీడు కదలట్లేదురా. ఏం జరుగుతుందిరా? ఏమైందిరా? మళ్ళీ అది కలనా? వాళ్ళు చచ్చి 4 సంవత్సరాలు అవుతుందిరా. వాళ్ళ బతుకు నువ్వు బతుకుతానంటావేంట్రా? నీకు అర్థమవుతుందా? ఇదంతా నీ భ్రమ, నీ భ్రమ అంతే. నీలో నువ్వే మాట్లాడుకుంటావు, నిన్ను నువ్వే కొట్టుకుంటావు, ఎవరు లేకుండా నీతో నువ్వే పరిగెడతావు, నిన్ను నువ్వే హింసించుకుంటావు, నీలో నువ్వే చస్తూ బతుకుతున్నావు కదరా. ఇది నీకు అర్థం కాదు. ఇలా బతకడం కన్నా చావడం బెటర్. సారీ అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. నేనెందుకు ఇలా బతుకుతున్నాను నాకే అర్థం కావట్లేదు. అసలు వాళ్ళెందుకు నాకు పదే పదే గుర్తొస్తున్నారు నాకు అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ జ్ఞాపకాలతోనే బతకాల్సి వస్తుంది, నా వల్ల కావట్లేదు. ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నానమ్మా. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదమ్మా.